కోట మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సర్వసభ్య సమావేశం. కోట మండలం సర్వసభ్య సమావేశం వేమారెడ్డి సౌజన్యారెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వేమారెడ్డి సౌజన్యారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తారీఖున మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశానికి వచ్చిన అన్ని శాఖల అధికారులు, నాయకులు సమన్వయంతో కోట మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోట మండల తహసీల్దార్ జెజె రావు పాల్గొని అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. మండల తహసీల్దార్ మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన లేఅవుట్ సంబంధించిన పట్టాలను ప్రభుత్వం రద్దు చేయబోదని, ఒక్కసారి పట్టా ఇచ్చిన స్థలాల్లో లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవచ్చని తెలియజేశారు. తహసీల్దారు జెజె రావు మాట్లాడుతూ గూడలి సిద్ధవరం, చెందోడు, మద్దాలి, రుద్రవరంలో ఈ 5 గ్రామాలలో రీసర్వే జరుగుతుందని, ఈ రీసర్వేకు రైతులు హాజరు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి దిలీప్ నాయక్, జెడ్పీటీసీ కోటయ్య, ఎంపీటీసీ శంషుద్దీన్, ఎంపీటీసీ మోబిన్ బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సర్వసభ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న జెడ్పీటీసీ గారికి, కోఆప్షన్ సభ్యులకు, ఎంపీడీఓ గారికి, సహచార ఉద్యోగులకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు అందరికీ నమస్కారం. ఈరోజు అభివృద్ధిపై సమీక్షా సమావేశం. అభివృద్ధి అంటే ఎంపీడీఓ గారి సమక్షంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు దాని కిందకు వస్తాయి. రెవెన్యూ పరంగా అభివృద్ధి అనేది ఉండదు, కానీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మన సర్పంచులకు, ఈ కార్యక్రమానికి చేసిన ప్రభుత్వ అధికారులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నేను ఈ కోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఈ నెల 8వ తారీఖున బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సమావేశానికి చేసిన అన్ని శాఖల అధికారులకు మరియు ప్రజాప్రతినిధులు, మండలంలో జరుగు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయం చేసుకొని కోట మండల అభివృద్ధి చేయటకు అందరినీ సహకరించవలసిందిగా కోరడమైనది. తదుపరి సమావేశపు ఎజెండాను మండల అభివృద్ధి అధికారి గారు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. 30 వర్కులు శాంక్షన్ అయ్యాయి. సీసీ రోడ్లు 1.5 కోట్ల రూపాయలతో. అవి అన్నీ కూడా ఎస్టిమేట్ చేసి టెక్నికల్ శాంక్షన్ అయ్యి చేయడానికి రెడీగా ఉన్నాయి. కొంచెం రాయితీ కొంచెం ఇబ్బంది వల్ల కొంచెం స్లోగా ఉన్నాయి. అవి ఈ మార్చి 31కి కంప్లీట్ చేసుకోవడానికి ప్రణాళికలు రెడీ చేసుకున్నాం. అదేవిధంగా మనకి కొత్తగా 2 హెల్త్ క్లినిక్లు శాంక్షన్ అయ్యాయి. ఒకటి కోట 2, ఒకటి రెండోది సిద్ధవరం. అవి కూడా టెండర్ పెట్టి పూర్తయి సిద్ధవరం కూడా స్టార్ట్ చేసి గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చింది. కోట 2 కొంచెం సైటు డిస్టర్బెన్స్ వల్ల ఇంకా స్టార్ట్ చేయలేదు. అది కూడా మార్చి కల్లా కంప్లీట్ చేస్తాం. సిద్ధవరం, కోట 2 కూడా. అదేవిధంగా ఇన్కంప్లీట్గా అసంపూర్తిగా ఉన్న హెల్త్ క్లినిక్లు కూడా 4 వచ్చున్నాయి. అవి తింజలపూడి, వెంకటపాలెం, గోడలి, కొత్తపట్నం వచ్చినాయి. అవి కూడా కంప్లీట్ చేసి హెల్త్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అదేవిధంగా జెడ్పీ గ్రాంట్లో కూడా మనకి 9 వర్కులు వచ్చినాయి. వాటిలో 2 కాంపౌండ్ 5 మంది టీచర్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఖాళీలు ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్కి డిఎస్సి ద్వారా ప్రతి మోడల్ స్కూల్స్కి 5 మంది టీచర్లు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి ప్రైవేట్ స్కూల్కి సమానంగా ఏర్పాటు చేయడం కోసం ఈ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. అంతేకాకుండా మన మండలంలో 4 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 4 రెసిడెన్షియల్ స్కూల్లో కూడా 2 రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది. అయితే మన ప్రాంతంలో ఉండే వాళ్ళు వీటిని ఎక్కువ ఉపయోగించుకోవడం లేదు. బయట ప్రాంతం నుంచి ఈ సీట్ల కోసం బాగా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. కాబట్టి మన వాళ్ళు కూడా, మన ప్రాంతంలో పాటుపడిన ఉన్న వాళ్ళు కూడా మనకు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి 4 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఎస్సీ రెసిడెన్షియల్ ఉంది, బీసీ రెసిడెన్షియల్ ఉంది, ఎస్టీ రెసిడెన్షియల్ ఉంది, బాయ్స్కి ఉంది, గర్ల్స్కి ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మన ప్రజాప్రతినిధులు వాళ్ళకందరూ కూడా తెలియజేసి, అంటే గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఏంటంటే జనవరిలోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి జనవరిలోనే స్టార్ట్ చేస్తున్నారు. అప్లికేషన్స్ అన్నీ కూడా మీరందరూ కూడా వాళ్ళకి తెలియజేసి ఈ సీట్స్ మనం
పొందేదానికి ఎక్కువ మంది మన ప్రాంతం వాళ్ళు ఎక్కువ పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయాలని కోరుచున్నాను. నా పేరు మధ్య, నేను ఎన్జిఓ తరఫున ₹1 మేము తీసుకున్నామంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సిటిజన్స్కి ఫోన్ చేస్తారు. ఫస్ట్ ఏమైనా డబ్బు తీసుకున్నారా, ఏమైనా లంచం ఏమైనా తీసుకున్నారా అని ఫోన్స్ అయితే ప్రతి ఒక్క సిటిజన్స్కి వెళ్తాయి. మేము చేసే స్కీమ్స్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఈశర్మ కార్డు చేస్తాం. ఈశర్మ కార్డు వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ యాక్సిడెంట్ కన్నా చనిపోతే యాక్సిడెంట్కి చనిపోయిన తర్వాత 2 lakhs అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ ఎలా తీసుకోవాలంటే గూడూరు లేబర్ ఆఫీస్ ఉంది. లేబర్ ఆఫీస్లో శ్రీకాంత్ సార్ అని ఉన్నారు. అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ అయిన ఫొటోస్, పోస్ట్మార్టం రిపోర్ట్లు, డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సార్ సైన్ చేసి వాళ్ళ నామినీగా ఎవరు ఉంటారో వాళ్ళకి 2 lakhs అమౌంట్ అనేది క్రియేట్ చేసిస్తారు. ఫస్ట్ సెకండ్ వన్ మేము చేసేది ఆభా కార్డు చేస్తున్నాం, హెల్త్ కార్డు. ఆభా కార్డు ఎందుకంటే మన ఏరియాలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. అనదర్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎవరు ఫ్రీగా చూడాలి కాబట్టి ఎక్కడైనా ఏ స్టేట్ అయినా చూపించుకోవచ్చు. ఒక ఏపీలో తప్ప ఏ స్టేట్లో అయినా ఫ్రీగా 10 lakhs వరకు చూపించుకోవచ్చు ఆభా కార్డు. ఆయుష్మాన్ కార్డు ఉంది. ఆయుష్మాన్ కార్డు ఏంటంటే అది కూడా హెల్త్ కార్డే, 5 lakhs వరకు ఫ్రీగా చూపించుకోవచ్చు. అవన్నీ మేము ఫ్రీగానే చేస్తాము. అనదర్ స్టేట్లోనే ఇవన్నీ ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఎన్సిఎస్ కార్డు చేస్తున్నాం, నేషనల్ కెరియర్ సర్వీస్. ఇదేంటంటే ఎంప్లాయ్మెంట్ కార్డు చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే ఆఫ్లైన్లో వెళ్ళి ఎంప్లాయ్మెంట్ కార్డు చేయించుకునే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అంతా ఆన్లైన్ సర్వీస్ కాబట్టి మేమే దగ్గరికి వెళ్ళి ఫోన్లో